ఈ గ్రాసరీస్‌లోకి వచ్చేసేసరికి కందిపప్పు, మినపప్పు, తర్వాత పెసలు, శనగలు ఇవన్నీ కూడాను మనకి రైతు దగ్గర నుంచి డైరెక్ట్‌గా కొనుక్కుంటే ఎంతకొస్తది అనేటటువంటిది మనం బేరం ఆడుకోవడం దాన్ని బట్టి ఉంటుంది. మీరు డైరెక్ట్‌గా రైతు దగ్గర నుంచి ఇదివరకు ఇన్వెస్ట్‌మెంట్ అనేటటువంటిది కొట్లలోనే చేశారు. ఓకే. ఒప్పుకుంటాను. కానీ మీరు ఇప్పుడు ప్రెజెంట్ ఏదైతే ఉందో ఇప్పుడు మళ్ళీ మీరు ఆ పేస్ట్ కొన్నా, ఏం కొన్నా, బ్రూ కొన్నా, ఏం కొన్నా ఏంటంటే ముందు కార్పొరేట్ కంపెనీ వాడికి మీరే వ్యాపారం ఇస్తున్నారు. అంతకు మించి లేదు. మీ దగ్గర అమ్ముకోకపోతే మీరు ఇంట్లో వాడుకుంటారో, ఎక్స్‌పైర్ అయిపోతే గోదావరిలో పాడేసుకుంటారో, లేదంటే ఆ నష్టం ముందర మీకే. ఎందుకంటే కార్పొరేట్ కంపెనీ నుంచి ఫస్ట్ కొనేటటువంటిది మీరే. అర్థమైందండి? కానీ ఈ నూకలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మనం రైతు దగ్గర నుంచి మనం డైరెక్ట్‌గా మనం ఇన్వెస్ట్ చేసి కొనుక్కున్నట్లయితే ఖచ్చితంగా మీరు మార్కెట్‌లో కొనేటంత రేట్ అనేటటువంటిది ఉండదు. ఆ రేట్‌ని ఇప్పుడు నేను బహిర్గతం చేయకూడదు. ఆ రేట్ ఎంత ఉంటుందో వ్యాపారం చేస్తున్న ఇదిగా మీకు తెలిసే ఉంటుంది ఖచ్చితంగా. కంపల్సరీ ఇప్పుడు కార్పొరేట్ వాడు అమ్మేటటువంటి రేటుకి ఖచ్చితంగా మీరు దాన్ని ఓవర్‌కమ్ చేసి అమ్మగలరు. ఆ విధంగా అడుగులు అనేటటువంటివి వేయండి. ముందుగా ఒక స్టెప్ అనేటటువంటిది వేస్తే సపోజ్ ఇప్పుడు ఒక 4 రకాలు, ఒక 10 రకాలైన కస్టమర్ వస్తాడా అంటే కంపల్సరీ వస్తారు. ఇందాక మొదట చెప్పినట్టే ఎవ్వరిని ఉద్ధరించే ఓపిక ఏ కస్టమర్‌కి లేదు. రూ. 100కి ఏ సరుకు ఎక్కడైనా దొరుకుతోంది అంటే వాడు కస్టమర్‌కి అనేటటువంటి వారు వెళ్తారు. అదే వస్తువు మీరు రూ. 80 ఇస్తే మీ దగ్గరికి ఆటోమేటిక్‌గా వచ్చేస్తారు. మీ దగ్గర రూ. 100 సరుకు రూ. 80 అమ్ముతున్నారని అక్కడికెళ్లారు. మీరు అదే సరుకు రూ. 75 అమ్మితే మళ్ళీ మీ దగ్గరికి ఖచ్చితంగా రావడం అనేటటువంటిది జరుగుతుంది. ఆ గ్రాసరీస్ మీద దృష్టి పెట్టండి. రైతు దగ్గర నుంచి డైరెక్ట్‌గా కొనేసేటటువంటి దానికి ఒక 10 ఎకరాలు, 20 ఎకరాలు, 30 ఎకరాలు ఉన్నటువంటి రైతుల దగ్గర నుంచి మీరు డైరెక్ట్‌గా కొనండి. దాన్ని మీరే మిల్లుకి తీసుకెళ్ళండి. అంతగా మీకు ఓపిక ఉంటే చిన్న సైజు ఒక 15, 20,000, 50,000 మహా అయితే ఒక రూ. 1,00,000 వచ్చేటటువంటి ఒక మెషినరీ తీసుకొని దాన్ని మళ్ళీ మీరు శనగలు చేసుకోవడానికి, పప్పు ఆడుకోవడానికి, దాన్ని పొడిగా మార్చేటటువంటిది దీన్ని అంటే బియ్యం బియ్యం పిండి కానీ, అదేవిధంగా శనగపిండి కానీ ఇవన్నీ మార్చగలిగేటటువంటి ఒక మిషనరీ వైపుగా అడుగులనేటటువంటివి వేయండి. ఖచ్చితంగా మీరు కార్పొరేట్ కంపెనీతో పోటీ పడి మీరు తక్కువకి వచ్చేవచ్చు. సబ్బు అనేటటువంటిది వాడుకుంటే వారం రోజులు ఉంటుంది. అదే ఇడ్లీని ఒక కేజీ ఉంటే ఓ రోజు ఇడ్లీ వేసుకుంటే రేపు పొద్దున మళ్ళీ కావాలి. అదే ఉప్మాను ఓ రోజు ఉప్మా వండేసుకుంటే మళ్ళీ మీరు రేపు పొద్దున కల్లా మనకి కావాల్సి వస్తుంది. ఈ విధంగా అడుగులు వేసుకుంటూ ఉంటే మీకు ఖచ్చితంగా మళ్ళీ మంచి రోజులు అనేటటువంటివి వస్తాయి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్. ఇది ఈసారి నేను చెప్పేటటువంటి బిజినెస్ ఐడియా చాలా రోజుల తర్వాత చెప్పాను. ఏదైనా సందేహాలు ఉంటే కంపల్సరీ కమెంట్ రూపంలో తెలియజేయండి. ఫుల్గా మీకు వివరాలు అనేటటువంటి ఇస్తాను. మరో వీడియోతో మరోసారి మళ్ళీ కలుద్దాము. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్.